హలో ఎవ్రీవన్. 2 years నుంచి 3 years ఉన్న పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఆ యాక్టివిటీస్ ఎలా చేయించాలి అనేది ఈరోజు ఈ వీడియో నేను మీకు చెప్తాను. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2 to 3 years ఉన్న పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? కలర్ సార్టింగ్, షేప్ మ్యాచింగ్, పేపర్ టీరింగ్ అండ్ పేస్టింగ్, పజిల్స్ అండ్ బీడ్స్ థ్రెడ్డింగ్. ఈ 6 యాక్టివిటీస్ 2 to 3 years ఉన్న పిల్లలకి ఇంట్లోనే ఈజీగా పేరెంట్స్ చేయించవచ్చు. కలర్ సార్టింగ్ యాక్టివిటీ. ఈ కలర్ సార్టింగ్ యాక్టివిటీ ఎలా చేయించాలంటే, ఒక పెద్ద బౌల్లో చిన్న చిన్న బాల్స్, కలర్ఫుల్ బాల్స్ ని తీసుకొని ఆ పెద్ద బౌల్లో వేయండి. అండ్ 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బౌల్స్ ని, 3 ఒక రెడ్ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ, ఆ 3 కలర్స్ ఉన్న చిన్న చిన్న బౌల్స్ ని సపరేట్ గా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ పెద్ద బౌల్లో ఉన్న బాల్స్ ని, ఒక్కొక్క బాల్ ని మీరు చూపించి ఆ బాల్ కలర్ ఏంటి, ఆ బాల్ షేప్ ఏంటి, సర్కిల్, ఇది సర్కిల్ షేప్ లా ఉంది, ఇది గ్రీన్ కలర్ బాల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక బాల్ తీసుకొని ఈ బాల్ గ్రీన్ కలర్ లో ఉంది, ఇది సర్కిల్ షేప్ లా ఉంది అని ఒక్కొక్క బాల్ ఏ కలర్ లో ఉన్నది ఏంటి అనేది వాళ్ళు చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏ కలర్ అయితే చెప్తారో, సపోజ్ మీరు రెడ్ కలర్ అని చెప్తే పిల్లలు రెడ్ కలర్ బాల్ ని తీసుకొని రెడ్ కలర్ ఉన్న బౌల్లో ఆ బాల్ వేయాలి. నెక్స్ట్ మీరు ఎల్లో కలర్ అని చెప్తే ఎల్లో కలర్ బాల్ ని ఆ బౌల్ నుంచి తీసుకొని మళ్ళీ ఎల్లో కలర్ ఉన్న బౌల్లోకి ఆ బాల్ వేయాలి. నెక్స్ట్ మీరు గ్రీన్ కలర్ అని చెప్తే గ్రీన్ కలర్ లో ఉన్న బాల్ ని తీసుకొని గ్రీన్ కలర్ లో ఉన్న బౌల్లోకి ఆ గ్రీన్ కలర్ బాల్ వేసేయాలి. అలాగా పిల్లలు ఆ కలర్ఫుల్ బాల్స్ ని సపరేట్ చేయాలి. దీన్ని కలర్ సార్టింగ్ యాక్టివిటీ అంటారు. ఈ కలర్ సార్టింగ్ యాక్టివిటీ వల్ల పిల్లలకి కలర్స్ రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ షేప్ ఎలాగో గుర్తుంటుంది, కలర్స్ గుర్తుంటాయి, కలర్స్ నేమ్స్ గుర్తుంటాయి, కలర్స్ రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ షేప్ మ్యాచింగ్ యాక్టివిటీ. ఈ షేప్ మ్యాచింగ్ యాక్టివిటీ ఎలా చేయించాలి అంటే, ఫస్ట్ పిల్లలకి షేప్స్ అంటే ఏంటి, షేప్స్ ఎలా ఉంటాయి అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్, ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్, ఇది స్టార్ అని ఒక్కొక్క షేప్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పాలి. అలాగే పిల్లలు ఆ అవుట్ లైన్ కూడా గుర్తుపట్టుకునేటట్లుగా ఉండాలి. తర్వాత పేరెంట్స్ ఆ అవుట్లైన్ చూపిస్తూ ఈ షేప్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతూ పిల్లలకి ఆ షేప్స్ ని మ్యాచింగ్ చేసేటట్లుగా చేయించాలి. ఈ షేప్స్ మ్యాచింగ్ చేయడం వల్ల పిల్లలకి మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కలర్ రికగ్నైజేషన్ కూడా ఉంటుంది. అలాగే అవుట్లైన్ రికగ్నైజేషన్, షేప్స్ రికగ్నైజేషన్ కూడా ఉంటుంది. అండ్ ఫోకస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ పేపర్ టీరింగ్ అండ్ పేస్టింగ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఎలా చేయించాలంటే, పిల్లలకి ఒక కలర్ఫుల్ పేపర్, 1 or 2 కలర్స్ ఆఫ్ పేపర్స్ వాళ్ళకి ఇచ్చి ఆ పేపర్స్ ని చిన్న చిన్న పీసెస్ గా వాళ్ళతో టియర్ చేయమని చెప్పండి. ఆ టియర్ చేసింది ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ మీరు ఒక పేపర్ తీసుకొని, పేరెంట్ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఒక ట్రీ డయాగ్రామ్ కానీ, లేకపోతే ఒక బటర్ఫ్లై డయాగ్రామ్ కానీ, లేదా ఒక లీఫ్ డయాగ్రామ్ కానీ, లేదా ఒక టెడ్డీ బేర్, పిల్లలకి ఏం నచ్చితే అది, లేదా ఎలాగో పిల్లలు షేప్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక ట్రయాంగిల్ కానీ, ఒక స్క్వేర్ కానీ గీసి మీరు వేసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ మొత్తం ఫిల్ అవ్వాలి. వాళ్ళ ఫింగర్స్ తో ఆ చిన్న చిన్న పీసెస్ ని తీసుకొని మీరు వేసిన డయాగ్రామ్ ని లేదా మీరు వేసిన షేప్ ని మొత్తం చిన్న చిన్న పీసెస్ తో అది ఫిల్ చేసి పేస్ట్ చేయించాలి. సో అలా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది, అండ్ హ్యాండ్స్ లో గ్రిప్ ఉంటుంది, ఫింగర్స్ లో గ్రిప్ ఉంటుంది, అండ్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, క్రియేటివ్ గా కూడా థింక్ చేస్తారు. సింపుల్ పజిల్ యాక్టివిటీ. ఈ సింపుల్ పజిల్ యాక్టివిటీ ఎలా చేయించాలి అంటే, ఫస్ట్ పిల్లలకి చిన్న చిన్న పజిల్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు 2 to 3 years ఉన్న పిల్లలు కాబట్టి పెద్ద పెద్ద పజిల్స్ ఇస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వాళ్ళకి చిన్న చిన్న పజిల్స్, లైక్ ఒక పిక్చర్ ఉన్న పజిల్స్, అంటే ఒక ట్రీ పిక్చర్ ఉన్న పజిల్ కానీ, లయన్ పిక్చర్ ఉన్న పజిల్ కానీ, ఒక బటర్ఫ్లై లేదా క్యాట్, ఇలాంటి చిన్న చిన్న పిక్చర్స్ ఉన్న పజిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఆ పజిల్ ని మొత్తం వాళ్ళకి చూపించి, ఆ పిల్లలకు చూపించిన తర్వాత అందులో ఉన్న పీసెస్ ని రిమూవ్ చేయాలి. అండ్ పిల్లలకి ఆ శాంపుల్ పిక్చర్ ని చూపిస్తూ వాళ్ళకి అది చూడమంటూ ఈ పజిల్ లో ఉన్న పీసెస్ ని ఒక్కొక్కటి అటాచ్ చేయమని చెప్పాలి. ఒక్కొక్క పీస్ ని వాళ్ళు జాయిన్ చేయమని చెప్పాలి. ఈ జాయిన్ చేస్తూ పజిల్ ని కంప్లీట్ చేయమని చెప్పాలి. సో ఇలా పజిల్స్ చేయడం వల్ల పిల్లల్లో ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అండ్ ఫింగర్స్ మూవ్మెంట్ ఉంటాయి, మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ బీడ్స్ థ్రెడ్డింగ్ యాక్టివిటీ. ఈ బీడ్స్ థ్రెడ్డింగ్ యాక్టివిటీ ఎలా చేయించాలంటే, ఈ బీడ్స్ థ్రెడ్డింగ్ యాక్టివిటీ కిట్స్ మనకి ఆన్లైన్ లో కానీ లేదా ఆఫ్లైన్ లో కానీ మార్కెట్ లో మనకి దొరుకుతుంది. ఆ యాక్టివిటీ మనం ఇంట్లోనే కూడా చేయించవచ్చు. వాటితో మనం ఇంట్లో కూడా యాక్టివిటీస్ చేయించవచ్చు.
ఫస్ట్ మనం పిల్లలకి ఒక డెమో ఇవ్వాలి. ఒక లేస్ తీసుకొని ఆ లేస్కి ఆ బీడ్స్ ఒక్కొక్క బీడ్ని ఇన్సర్ట్ చేస్తూ పిల్లలకి చూపించాలి. సో చూపించిన తర్వాత వాళ్ళకి ఆ లేస్ ఇచ్చి ఒక్కొక్క బీడ్ని ఆ లేస్లోకి ఇన్సర్ట్ చేయమని చెప్పాలి. సో స్లోగా బీడ్స్ అన్ని కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ బీడ్స్ థ్రెడ్డింగ్ యాక్టివిటీ చేయించడం వల్ల పిల్లలకి హ్యాండ్ కంట్రోల్ ఉంటుంది, ఫింగర్స్ మూవ్మెంట్ ఉంటుంది, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బాగుంటుంది, ఫోకస్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్లో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో ఫైనల్లీ ఈ యాక్టివిటీస్ అనేవి ఫైన్ మోటార్ స్కిల్స్కి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ ఇంట్లోనే చాలా ఈజీగా చేయించవచ్చు. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దాంతోపాటు సెల్ఫ్ కేర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ కేర్ స్కిల్స్ అంటే వాళ్ళు డ్రాయింగ్ వేసినప్పుడు కానీ, లేదా రైటింగ్ చేసినప్పుడు కానీ, లేదా ఈటింగ్ అప్పుడు, డ్రింక్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ బాగుంటుంది, అండ్ బాడీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాగ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి పిల్లలకి ఎంత యూస్ఫుల్ ఉంటుంది. 2 to 3 years ఉన్న పిల్లలకి ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ 3 years నుంచి 4 years ఉన్న పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.